దాదాపు దశాబ్ద కాలం తర్వాత దేశ రాజధాని నడిబొడ్డులో యువత విద్యార్థులు కదం తొక్కుతున్నారు. తమ సమస్యల మీద నినదిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే, బాధ్యత వహించాల్సిందే అంటూ కోరుతున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని, మోదీ సర్కార్ని ఇరకాటం పెట్టే దిశలో భావితరం అడుగులేస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. గడిచిన 12 ఏళ్లుగా అడపాదడప యూపీఏకి వ్యతిరేకంగా ఒక సెక్షన్, ఆ తర్వాత రైతు ఉద్యమం పేరుతో ఒక సెక్షన్, కొన్ని ఉద్యమాలు సాగినప్పటికీ యువతరం, అందులోనే ఇప్పుడైతే జెన్జీ రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడం కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఇప్పటి తరం అంతా మొబైల్కు బానిసలుగా మారారని, పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితమని, తమ నిరసనలు వ్యక్తం చేయడానికి రోడ్డు ఎక్కడం అన్నది వాళ్ళకి అస్సలు గిట్టని అంశమని అనేక మంది మాట్లాడుతున్నటువంటి తరుణంలో జెన్జీ పూర్తిగా భిన్నమైనటువంటి దారి పట్టింది. 2 నెలలుగా పోరాడుతోంది. ఈ ప్రభుత్వాన్ని అనేక దశల వారీగా నిలదీసింది. ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వం సమాధానం చెప్పకపోవడంతో చివరికి జంతర్ మంతర్ వేదికగా సుదీర్ఘకాలం పాటు నిరవధిక దీక్షలు, చివరిగా చలో సంసాద్ పార్లమెంటుకి ర్యాలీగా వెళ్ళే సమయంలో రచ్చ అయింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం అని ఎందుకు మాట్లాడుకోవాలంటే మళ్ళీ మొదటికి వెళ్దాం. 12 ఏళ్ల క్రితం ఇలా యువత, విద్యార్థులు అంతా రోడ్డెక్కినటువంటి అన్నా హజారే ఉద్యమం, దానికి ముందు నిర్భయ ఘటన మీద సాగినటువంటి నిరసన ఉద్యమం, ఈ రెండు ఆనాటి ప్రభుత్వాన్ని మార్చేసేదానికి, ఆనాటి యూపీఏ ప్రభుత్వానికి పూర్తిగా ఇంటికి పంపించేసేదానికి కారణమయ్యాయి. అంటే ప్రజాగ్రహం, ప్రజా ఉద్యమాలు రాజకీయ ఆందోళనగా మారి యువతలో వచ్చినటువంటి మార్పు రాజకీయ మార్పుగా, అధికార మార్పుగా దారితీసినటువంటి చరిత్ర మనం 12 ఏళ్ల నాడు చూసాం. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా అదే జరగబోతుందనేటువంటి కలవరం అయితే కమల దళంలో కనిపిస్తోంది. మనం కాక్రోచ్ జనతా పార్టీ అని ఆరంభమైనటువంటి కొత్తలో దానికి సోషల్ మీడియాలో లభిస్తున్నటువంటి ఆదరణ చూసి దానికి వ్యతిరేకంగా వాళ్ళంతా పాకిస్తానీలు, బంగ్లాదేశీలు, దేశంలో అంత ఫాలోయింగ్ లేదు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సీజేపీ రోడ్డెక్కగానే వాళ్ళకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తప్ప పబ్లిక్లో లేదు, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఫేక్ అనడానికి ఇదే ఒక నిదర్శనం అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరికి లక్షల మంది కదులొచ్చి జంతర్ మంతర్ సహా ఢిల్లీ అంతా పూర్తిగా దిగ్బంధనం చేసే పరిస్థితి వస్తే ఇదంతా కుట్రపూరితంగా సాగింది అని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సీజేపీ అనే దాన్ని లైట్ తీసుకుని అసలు దాని ప్రభావం ఉండదని భావించి ఈ స్థాయిలో యువత, విద్యార్థులు కదిలి రావడమే ఇప్పుడు కమల శిబిరానికి కాకరేకెత్తిచ్చేటువంటి అంశం. దేశంలో అనేక ఉద్యమాలు మొదట విద్యార్థి యువతతో మొదలైతే అది తీవ్రమైనటువంటి మార్పు దిశగా మళ్ళీ ఇతర రైతులు, కూలీలు, కార్మికులు ఇలాంటి ఉద్యమాలన్నీ ఒక మేరకే ప్రభావితం చేసినప్పటికీ విద్యార్థుల ఉద్యమం మాత్రం, అంటే కొత్త తరంలో వచ్చేటువంటి ఒక రాజకీయ మార్పు మాత్రం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి చుక్కలు చూపించినటువంటి చరిత్ర ఈ దేశంలో చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ చరిత్ర పునరావృతమవుతుందా? 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం పేరుతో జేపీ ప్రారంభించినటువంటి ఆనాటి ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ 2012-13 కాలంలో అన్నా హజారే, దానికి ముందు నిర్భయ వ్యతిరేక నిరసనోద్యమాలు వంటివి కావచ్చు, ఇవన్నీ ఆనాటి ప్రభుత్వాల్ని పూర్తిగా నేలమట్టం చేసేసినటువంటి చరిత్ర దేశంలో ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే తీరున యువత, జెన్జీ ఉద్యమించినటువంటి సమయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు మరింత కాక రాజేస్తోంది. నిజానికి సౌత్లో, అందులోనూ తెలుగులో ఈ విషయం పెద్దగా ప్రభావితం చేయటం లేదు, కానీ నార్త్ సోషల్ మీడియానైతే హోరెత్తిస్తేస్తుంది. చాలా వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా మౌనంగా ఉంది. అనేక అంశాలని కవర్ చేయడానికి కూడా సిద్ధం కావటం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా అంతా కొంతమంది కార్పొరేట్ల చేతుల్లో ఉండడం వల్ల ఈ ఉద్యమాన్ని పూర్తిగా మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయాలనే దిశలో సాగుతోంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం మామూలుగా కాకుండా హోరెత్తిపోతోంది. పెద్ద స్థాయిలో జనాల్ని ఇది కదిలించే దిశలో కనిపిస్తోంది. అందుకనే ఏ ఒక్క మీడియా కవరేజ్ చెయ్యకపోయినా
అంత పెద్ద సంఖ్యలో అక్కడికి యువత కదిలి రాగలిగారు. ఇదంతా గడిచిన కొన్నేళ్లుగా ఆ యువ తరంలో పెరుగుతున్నటువంటి ఆక్రోశానికి, ఆవేదనకి, ఆందోళనకి నిదర్శనంగా మనం చూడాల్సి ఉంటుంది. విద్యారంగంలో పూర్తి స్థాయి అప్రతిష్టాకరమైనటువంటి పోకడలు, పోనీ విద్య పూర్తి చేసి ఏదో రకంగా గట్టెక్కితే ఎటువంటి ఉపాధి దొరక్క నిరుద్యోగంతో అల్లాడుతున్నటువంటి కొత్త తరం, వీటన్నింటి అభిప్రాయాల ప్రతిస్పందనగానే మనం చలో సంసాద్ నిన్నటి నిరసన కార్యక్రమాన్ని చూడాల్సి ఉంటుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మతాల పేరుతో అనేక రకాల విద్వేష విభజన రాజకీయాలకి తెరలేపినట్టుగా కనిపించింది. దానన్నిటి ప్రభావంగా కొత్త జనరేషన్లో అనేక రకాల పోకళ్ళు మనం ప్రస్ఫుటంగా చూసాం. కానీ ఇప్పుడు వాటన్నిటినీ ఛేదించి తమ జీవితాలు ముఖ్యం, తమ భవిష్యత్తు ముఖ్యం, తమ భవిష్యత్తుకు తగ్గట్టుగా అవకాశాలు అందించే విధానాలు కావాలి అనే దిశలో ఇప్పుడు యువత నినదిస్తోంది, ప్రభుత్వాలను నిలదీస్తోంది, లాఠీలకి ఎదురొడ్డింది, పొగబాంబుల్ని తట్టుకుని నిలబడింది. అనేక రకాలుగా తమ ఆందోళనని కొనసాగించేదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడిగేసేది లేదు అని భీష్మించు కూర్చోంది. అందుకే ఇప్పుడు ఈ ఉద్యమం మోదీ ప్రభుత్వానికి సెగ పెట్టడం ఖాయమా? ఇక మోదీ సర్కార్కి ఈ దేశవాసులు రామ్ రామ్ చెప్పేస్తారా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఎందుకంటే కొత్త తరం మొదలెట్టినటువంటి ఉద్యమాలు రాజకీయంగా పెనుమార్పులకి దోహదం చేస్తాయని మనకు అనేక ఉదాహరణలు ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ ఉద్యమం ప్రభావం కూడా చాలా పెద్ద స్థాయిలో ఉండబోతుంది. అందులోనూ బీజేపీకి హార్ట్ ల్యాండ్గా చెప్పుకునే హిందీ బెల్ట్లో ఈ తాకిడి చాలా తీవ్రంగా ఉంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లో అయితే తాకిడి చాలా పెద్ద స్థాయిలో కనిపిస్తోంది. అక్కడి నుంచే యువత, విద్యార్థులు ఎవరి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుని, ఎవరు తిండికి వాళ్లే ఖర్చులు పెట్టుకుని భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. వాళ్ళందరి మీద కుట్రలు అనొచ్చు, అక్కడేదో జంతర్ మంతర్లో ఒకరిద్దరు ఏదేదో మాట్లాడితే దాన్నే పట్టుకుని ప్రచారం చేయొచ్చు. ఏం చేసినప్పటికీ యువతలో వచ్చినటువంటి ఈ మార్పు కేంద్ర ప్రభుత్వం నుంచి అకౌంటబిలిటీ ఆశిస్తున్నటువంటి వైనం మోదీకి చాలా పెద్ద స్థాయిలో ముప్పు తీసుకొచ్చే అంశంగా మారబోతుందన్నది నిస్సందేహం. మరి ఇలాంటి చాలా పెద్ద స్థాయిలో చెలరేగబోతున్నటువంటి రాజకీయ సెగని ఎలా ఈ ఎన్డీఏ సర్కారు తట్టుకోగలదు? ఏ తీరున దాన్ని అధిగమించగలదు? ఎలా దానికి తగ్గట్టుగా యువతని, విద్యార్థిని సంతృప్తిపరిచి ముందుకు సాగగలదు అన్నది ప్రశ్న. అయితే లాఠీ చార్జ్ సందర్భంగా, ఉద్యమం సందర్భంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు, అమ్మాయిల పట్ల పోలీసులు అత్యంత అసభ్యకరంగా, అభ్యంతరకరంగా సాగినటువంటి వైనం దేశమంతా చూస్తోంది. దాంతోపాటుగా కొందరు పోలీసులే కాకుండా ప్రైవేటు గోండాలు లాఠీలు పట్టుకుని చెలరేగిపోయినటువంటి వైనం, అనేక మంది రక్తం కళ్ళ చూసినటువంటి తీరు చాలా పెద్ద స్థాయిలో సంచలనాత్మకంగా మారబోతోంది. ఈ ప్రభుత్వం ఎంత అసహనంతో ఉందో, ఎంత ఆక్రోశంతో వ్యవహరించిందో, ఎంత అడ్డగోలుతనంతో సాగిందో అలాంటివన్నీ చాటుతున్నటువంటి ఉదాహరణలు. మరి ఈ పరిస్థితుల్లో విద్యార్థి ఉద్యమం ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి చాలా పెద్దగా తలనొప్పి తప్పదని స్పష్టమవుతోంది. చివరికి ఇది రాజకీయంగా అధికారంలో పెను మార్పులకి దారితీసే పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.